దానికి ఇవాళ 13 రోజులే ముందు కొట్టక ఇవాళ కూడా చేను ఇలా ఉంది. మార్చిలో ఉన్న మార్చి ఇలా 6వ తారీఖు ఎవరు చూసుకున్నా ఎట్నే ఉండదు చేను కూడా. ఇవాళ 13 రోజులు ముందు కొట్టక దానికి తాలు శాతం తక్కువ, సన్నీడు కాయ, మార్కెట్లో డిమాండ్. అరేకరం వేసిందే మళ్ళీ కొబ్బరం తట్టుకోవడం కానీ నల్లికి కానీ దేనికైనా కానీ నెంబర్ 1 ఫస్ట్. ప్రజ్వల్ సీడ్స్ సోదరులకు నమస్కారం అండి. ప్రజ్వల్ సీడ్స్ వారిది 8888 అనే మిరప విత్తనం చూడడానికి పమిడిపాడు గ్రామానికి వచ్చాము. కొబ్బరి లక్ష్మీనారాయణ గారిని అడిగి ఎలా ఉంది అనేది ఆయన మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అన్న, మీ పేరు? కొబ్బరి లక్షణాలు. ఏ ఊరు అన్న మీది? పమిడిపాడు గ్రామం, నసరాపేట మండలం, పల్నాడు జిల్లా. పల్నాడు జిల్లా. మీరు ప్రజ్వల్ సీడ్స్ వారిది 8888 అనే మిరప విత్తనం వేశారు కదా, ఎలా ఉందన్న? నేను ఒక పొరపాటు చేశాను. నేను 33 ప్యాకెట్ చేసేవి కాదు ఏరియాలో మాటలిని నేను ఏమో భయం పుట్టి వద్దులే ఒక అరేకం వేద్దామని శాంపిల్స్ వద్దామని తీసుకున్నా. తెచ్చి 5 ప్యాకెట్లు ఇచ్చిపోయావు. ఇచ్చిపోయినాక నారు పోసే నారు కూడా దడసరంగా వచ్చింది. మొల శాతం అనేది నెంబర్ 1 ఉంది. వేసిన కాడి నుంచి దడసరంగా మొక్క ఇది దాని మీద ఇది ఇన్ముక్కులుగా రావటం కూడా ఏదైనా నల్లి లేకుండా, తాలు శాతం తక్కువ, కాయ సైజు కానీ సన్నీడు కానీ మార్కెట్ ఒక 20 రూపాయలు ఎక్స్ట్రా పక్కాగా అనుమానం లేదు. నేను ఎందుకు వేయలేదా అనిపించి నీ ఫోన్ మీద ఫోన్ చేస్తాను. వెంకటో పొరపాటు చేసే 33 ప్యాకెట్ బుక్ చేసుకోవాలి, ఎందుకు తీసుకోలేదు నేను అని ఆ బాధ మీద నీకు రోజు 3 రోజులు 4 రోజులు ఫోన్ చేస్తాను. అందుకే వెంకట మీరు ఆ టైంలో ఎందుకు తీసుకెళ్ళారంటే బుక్ చేసుకొని ఎందుకు ఆగారు? ఎందుకు ఆగారంటే బయట వాళ్ళ మాటలిని వద్దు అది కాదులే విత్తనం వేసుకో ఎట్ట ఉండదు వాళ్ళు చెప్పిన మాటలు ఇది కాగా అన్నారు. ఇంకా అందుకని ఒక అరేకరానికి మరీ బుక్ చేసుకోవడం వద్దు, నీకు బాధగా ఉంటుందని ఒక అరేకరాన్ని తీసుకున్నాను. తీసుకున్న కానీ చేసిన కానీ ఇంట్లో వాళ్ళు కూడా గొడవ, ఎందుకు వేయలేదు, ఎందుకు బుక్ చేసి ఆపావు అన్నారు. దానికి తాలు శాతం తక్కువ, సన్నీడు కాయ, మార్కెట్లో డిమాండ్. అరేకరం వేసిందే మళ్ళీ కొబ్బరం తట్టుకోవడం కానీ నల్లికి కానీ దేనికైనా కానీ నెంబర్ 1 ఫస్ట్. దానికి ఇవాళ 13 రోజులే ముందు కొట్టక ఇవాళ కూడా చేను ఇలా ఉంది. మార్చిలో ఉన్న మార్చి ఇలా 6వ తారీఖు ఎవరు చూసుకున్నా ఎట్నే ఉండదు చేను కూడా. ఇవాళ 13 రోజులు ముందు కొట్టక కాపది పర్లేదన్న. చిక్కన బాగా ఫుల్ చిక్కన. ఎన్ని క్వింటాలు అయినాయి? తొలి కోత 6 క్వింటాలు కోసా అరెకరంలో. ఇప్పుడు అయితే 10 అయితే 10-12 దాకా అయితే అనుకుంటాను ఈ కోత అరెకరంలో. అది వేస్తారా వచ్చేది అంతా 2 ఎకరాలు వేస్తాయి. ఇది అనుమానం లేదు దాంట్లో. 2 ఎకరాలు క్వాలిటీ కానీ సైజు కానీ 9 సెంటీమీటర్లు ఉంటుంది పక్కాగా కాయగా. రంగు కానీ తాలు శాతం తక్కువ, నల్లికి తట్టుకుంటుంది. తాలు ఎన్ని ఉంటాయి? ఫస్ట్ కోత తాలు అరెకరంలో 20 కిలోలు అయ్యి ఉంటాయి అనుకోండి. 20 కేజీ 6 క్వింటాల మీద. అది తొలి కోత అందరికి కొంచెం బాగా ఎఫెక్ట్ తగిలింది కదా, దీనికి ఏమన్నా? మనకు లేదు, వర్షం లేదు కొద్దిగా. కాకపోతే చెట్లు వాళ్ళని 2-3 తీసుకుని తొక్కిచ్చా, ఇబ్బంది లేదు. ఇత్తనం మట్టికి నెంబర్ 1. అది క్వాలిటీ కానీ చాలా బాగుంది. మార్చి 6వ తారీఖు కూడా రాకముందటి తోట 13 రోజులు ముందు కొట్టక ఇవాళ 13 రోజులు. ఇవాళకి 13 రోజులు తోట వచ్చి ఉనికిడి కూడా ఇలా తగ్గలేదంటే అది తాళ్ళు లేదు. ముందర నాకు అది విచిత్రంగా ఉంది చేను. దీంట్లో మొత్తం మీద ఒక తాలుగా అయింది చూడ ఎన్ని నాకైనా ఒక్కటి దీంట్లో తాలు శాతం అసలు లేదు. తాలు శాతం లేదు, పక్కా గ్యారెంటీ అది. పిచ్చిగా 3వ తంతె కూడా సైజు ఉందంటే ఇంకా దానికి అర్థం చేసుకోండి. 3వ తంతె బలం ఎన్ని కట్టలు పెట్టుంటారు? ఎకరానికి పెట్టుంటావా 12-13 కట్టలు పెట్టుంటారు ఎకరానికి. ప్రజ్వల్ సీడ్స్.